ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్ళాలి. అవును సార్, మీ గొప్పతనం అది. ఎందుకంటే వాళ్ళకి చాలా దాచుకుని వాళ్ళు ఎంతో కష్టపడి అందులో పెట్టుంటారు. ఎంత కష్టపడి రూపాయలు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంత వస్తుందండి? ఇవి- ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కోట్లు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఇలాగ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మూలంగా కానీ వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండకపోవడం మూలంగా కానీ చాలా నాశనమైన కుటుంబాలు ఉన్నాయి. అదే మా సినిమాలో మేకప్ వాళ్ళు కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నాళ్ళు కానీ, లైట్ బాయ్స్ కానీ, వీళ్ళలో చాలామంది వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకొని పిల్లల్ని చక్కగా చదివించుకొని ఇవాళ రోజున వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇల్లు వాళ్ళు కట్టుకొని పిల్లలతో ఆనందంగా ఉంటే చూస్తా అంటే ఎంత గర్వంగా ఎంత ఆనందంగా అనిపిస్తూ చదివి. కరెక్ట్ సార్. వాళ్ళ ఇళ్ళలో ఏదైనా పెళ్ళి అని పిలిస్తే కూడా కాబట్టి తప్పనిసరిగా నేను వెళ్తూ ఉంటాను. అది ఆ ఫ్యామిలీ బాండేజ్ అనేది ఒకటి ఉండాలి. మనం ఖర్చు పెట్టే రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఫ్యూచర్లో మనకి ఏం అవసరాలు ఉంటాయి, మన పిల్లల చదువులకి మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అవును సార్. వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి తప్ప ఇవాళ వచ్చి రోజు ఇలా వస్తుందని అనుకోకూడదండి. కానీ ఇవాళ ఉన్నాం, ఈ సంపాదన వస్తుంది. మరి ఇదో అన్ని సినిమాలు తీసా, వాళ్ళ సినిమా తీయాలంటే తీయలేకపోతున్నా. ఎందుకు తీయలేకపోతున్నా అంటే ట్రాక్ తప్పాను, మళ్ళీ ట్రాక్ ఎక్కాలి. ట్రాక్ ఎక్కిన తర్వాత మనం సినిమా దిగిపోయినా ఎవరేమనరు మనని. సినిమా సరిగ్గా దిగిపోతే మాత్రం తిడతారు, కొడతారు కూడా. కరెక్ట్ సార్, పర్ఫెక్ట్. అవును, ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే తీసుకుని. సరే, అది ఇంకొక మంచి పాయింట్ అండి. బిజినెస్ మ్యాన్గా మీరు తీసిన 25 సినిమాల్లో సినిమా కథ నాకొక్కడికి నచ్చితే కొనేవాడిని కాదు. నేను, మా బ్రదరు, మా అబ్బాయి, ప్లస్ మాకు ప్రభాకర్ రెడ్డి గారు, గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, మా ఎడిటరు, మా కెమెరామెన్, మేమందరం కలిసి ఒక 10 మంది గ్రూప్ ఉంది మాది. ఆ 10 మంది కూర్చొని కథ ఉంటాం. 10 మంది నచ్చిందంటే తీసుకుంటాం. 5గురు నచ్చి 5గురు నచ్చలేదన్నా, లేకపోతే 7గురికి నచ్చి 3గురికి నచ్చలేదన్నా కూడా దాన్ని వదిలేస్తాం. అలా కొన్ని కథలు నచ్చి ఈ సినిమా బాగుంటుంది, ఈ సక్సెస్ అవుద్ది అనుకున్న సినిమాలో నా క్యారెక్టర్ లేకపోయినా కూడా కొన్నా తీసా. అలాగే ఈ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, నాకు బాగా పేరు వస్తుంది అని అన్న కానీ రిస్క్ ఉందండి, ఇది బిజినెస్ అవుద్దో లేదో అని కనుక అంటే దాన్ని మొదటి చేయడం. నన్ను నేను ప్రమోట్ చేయడానికి కాదు కదా సినిమా తీసేది. సినిమా టికెట్ కొట్టి సినిమా చూడటానికి వచ్చినాడు, వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి. అంతేకాని వ్యాపారం నా కోసం ఇది ప్రజ్ఞ చూపించాలి, నా నటన చూపించాలి అని చెప్పి నేను సినిమా దిగిన. నేను యాక్ట్ చేయకుండా చేసి నీ కూడా 25లో 5, 6 సినిమాలు నేను లేను అందులో. ఓన్ ప్రొడక్షన్ అంటే వేషం వేయకుండా ఉంటారు కదా, ఉండరు మామూలుగా. అవును, కరెక్ట్. అతడిలో నేను లేను కదా. అవునవును. కానీ మీరు అంటే ఆల్రెడీ మీరు మీ వెలిగారు అండ్ మీకు ఈ బిజినెస్ దృక్పథం ఉండడం వల్ల మిమ్మల్ని ఏదో ఒకటి ఆక్యుపై చేస్తూ వచ్చింది. అంటే ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అన్నట్టు. అందుకని నాకేది ఇది కావాలని కోరుకోలేదండి. అంటే కోరుకోలేదంటే దానికోసం పెట్టబడలా. అవకాశాలు నాకు వెతుక్కుంటూ వచ్చినాయి. చాలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను అంతే తప్ప నాకు అది కావాలి ఇది కావాలి, అబ్బో చిరంజీవి ఏంటి నాకంటే వెనక్కి వచ్చాడు, ఎంత తీసుకుంటున్నాడు ఏంటి, నాగార్జున ఎంత తీసుకుంటున్నాడు, లేకపోతే ఎన్టీఆర్ ఏంటి ఎంత తీసుకుంటున్నాడు అనే ఫీల్కి నాకు ఎప్పుడు ఉండదు. నాకున్న సమర్థతగా నాకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు, దీనికే ఎక్కువ నాకు అన్ని ఫీల్ అవుతాడు. అసలు మోడర్న్ ఫిలాసఫీలో ఉండవలసిన, స్పిరిచువల్ ఫిలాసఫీలో ఉండవలసిన అన్ని సద్గుణాలు మీలో ఉన్నాయి సార్, గుణాలు. బికాజ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు. ఇప్పుడు చెప్తున్నారు కొత్తగా ఇవన్నీ ప్రిన్సిపల్స్. మనం కృతజ్ఞతతో ఉంటే అప్పుడు జీవితం 10 రెట్లు ఇస్తుంది. ఇలా మనకి మొన్న అట్టూరి పొంచద్రావు గారు నాది 50 సంవత్సరాల ఫంక్షన్ జరిగింది. అవును, ఆ ఫంక్షన్ జరిగిన రోజున నేను నా ఇంటర్వ్యూలో చెప్తే ఇది ఆయన పెట్టిన భిక్ష అని మొన్నడు అడిగాడు ఆయన. బాబు నాది ఒక్క కోరిక, నువ్వు ఆ మాట నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేను నీకు భిక్ష పెట్టవేంటి, భిక్ష అనే మాట తీసేయి బాబు అన్నాడు. సార్ భిక్ష అంటే మీరు ఏదో బిచ్చం వేశారని కాదండి, ఆ రోజున మీరు చేసినది నాకు నా లైఫ్ ట్రాక్కి మలుపు తిప్పారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు, అందుకని దాన్ని భిక్ష అంటారండి. నేను వద్దు బాబు ఆ మాట అనొద్దు అంట. ఖచ్చితంగా సార్. అంటే మీరు అన్నట్టు వరాలు వచ్చాయి, కానీ ఆ వరాల్ని మీరు సిన్సియర్గా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మీరు సంపూర్ణంగా దానికి అంకితం అయ్యి చేశారు కాబట్టి. అలాగే నా జీవితంలో చేయాల్సిన దాంట్లో ఒక డబ్బు సంపాదించి స్థిరపడిన తర్వాత ఇది సొసైటీ మనకి ఇచ్చింది డబ్బు. ఆ డబ్బుతో నా అవసరాలన్నీ తీసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. నా ఇల్లు, కార్లు, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు అన్నీ అయిపోయినాయి. ఇక ఈ సొసైటీ కొంత మనం తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చి అప్పుడు మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి బాగా చదువుకునే పేద పిల్లల్ని
అంటే బ్రహ్మాండమైన మార్క్స్ వస్తాయి, బ్రహ్మాండమైన గ్రేడ్స్ వస్తాయి. కానీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ దాకా ఎట్లా కొట్టుకొని చదివేస్తారు, అయిపోద్ది. ఇంటర్మీడియట్ తర్వాత ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక ఐఐటి అవ్వాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్, పెద్ద ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని, పేదవాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ మేమే ఇచ్చాం. ఎంతమంది సార్? ఒక 1000 మంది పైన అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా వచ్చేట కనపడి, సార్ నాకు ఇది ఇట్లా ఆ రోజున మీరు ఇవ్వబట్టి ఈ స్టేజ్లో ఉన్నానండి, బ్రహ్మాండంగా ఉందండి అని చెప్తా అంటే వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అయితే మరి మా అబ్బాయితో గొప్ప అడుగుతాడని మేము అనుకోలేదే. దాది తృప్తి, ఎంత తృప్తి అది. అందుకని కొంత అటు ఇస్తాం. మధ్యలో ఎలక్షన్లో రాజకీయాలు దిగటం మూలంగా కొంత అనవసరం ఖర్చులు చాలా పెట్టడం మూలంగా అది కుంటుపడింది ఆ ట్రస్ట్. మళ్ళీ ఇప్పుడు దాన్ని రివైవ్ చేసే ప్రయత్నాల్లో నో మోర్ పాలిటిక్స్ సార్. నో మోర్ పాలిటిక్స్. చాలా 10 సంవత్సరాలు దానికోసం కష్టపడ్డాం. మనకు వచ్చే మంచి కాదు, చెడు జరగలేదు. నా ఆత్మసంతృప్తిగా చేసేది మాత్రం అంతే. ఈ చాలు అది అనుకోండి. మీ జీవితం ధన్యం సార్. నిజంగా మిమ్మల్ని అంటే వింటూ ఉంటే మాకు ఎంత కనువిప్పు కలిగిందో చాలా విషయాల గురించి. మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు సార్ ఫైనలీ? అంటే మీకు బాగా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఏఎన్ఆర్ గారు, నటులు చాలా మంది ఉన్నారండి. అసలు వాళ్ళ గురించి మనం రెండో మాట మాట్లాడలేం. అద్భుతమైన నటులు, నటనకి పరాకాష్ట అనమాట. అట్లాంటి నటులు ఎంతోమంది ఉన్నారు. అయితే నేను ఏ సినిమా చూసినా నా అభిమాని నటుడు అని సినిమా చూస్తాను, డెఫినెట్గా చూస్తాను. కానీ ఎవరు బాగా చేస్తే ప్రతి సినిమా చూస్తాను. ఎన్టీ రామారావు బాగా చేస్తే ఎన్టీ రామారావు సినిమా చూస్తాను, నాగేశ్వరరావు చేస్తే నాగేశ్వరరావు గారు చూస్తాను, అట్లా చూస్తాను. కానీ ఎందుకో తెలియకుండా మాత్రం కమల్ హాసన్ అంటే ఒక విధమైన ఇదండి. ఎందుకంటే అతను చేసిన క్యారెక్టర్స్ ఎవడో చేయలే. ఎప్పుడు ఏదో కొత్తదనం చేయాలని చూస్తాడు. అవును, కరెక్ట్ సార్ మీరు అన్నది. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయలేదు. ఎన్ని అసలు అభయ్ షణ్ముగి మీరు అదేది ఏ సినిమా అది ముసలాడి గెటప్లో ఉంటాడు ఇప్పుడు భారతీయుడు సినిమాకి ఆ మేకప్ వాళ్ళని అమెరికా నుంచి అక్కడి నుంచి పిలిపి వచ్చి ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి వచ్చి చేసుకున్నాడు. చేసుకొని ఆ రోజున అతను సిటీ బస్సులో ట్రావెల్ చేశాడు. తను ఎవరన్నా గుర్తుపడతారా లేదా అని ఎవ్వరు గుర్తుపట్టలే. అంత ఫేమస్ హీరో సిటీ బస్సులో వెళ్తే ఎవరు పలుకుతా బీడీ కాల్చుకుంటాను, సిగరెట్ కాల్చుకుంటాను, అట్లా కొన్ని రోడ్లు ఏమంటే నడిచి వెళ్ళాడు. ఎవరు గుర్తుపట్టలే. వెంటనే అది ఓకే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేశాడు. అంటే ఒక డిఫరెంట్ మనం కమల్ హాసన్ చూడడం అక్కడ. అవును, ఆ క్యారెక్టర్నే చూస్తాం మనం. అతను మేకప్ కానీ, ఆ నటన కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా అట్లా ఎన్నో చేశాడు. అవును, ఎన్ని రకాలు చేశాడు. ఇప్పుడు ఎవరు మీకు స్నేహితులు సార్? బాగా అందరూ స్నేహితులే. నాకు శత్రువు అనేవాళ్ళు లేడు. అది ఓకే, బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అని అనుకునే ఒరే అని స్నేహితులు లేరు. ఎవరు లేరు. ఏమండి అంటే మీరు అది ఆ మర్యాదను అలా పాటించుకుంటూ వచ్చారు.